చిక్ షాంపూలో చి అంటే చిన్ని, కే అంటే కృష్ణన్. ఈ చిన్ని కృష్ణన్ అనే పేరు షార్ట్ చేసి చిక్ అని పెట్టారు. అప్పట్లో షాంపూ ఓన్లీ పెద్ద పెద్ద బాటిల్స్ లో దొరికేది, కాస్ట్ కూడా ఎక్కువ. విలేజ్ లో ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ షాంపూ యూజ్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కుంకుడుగాయ, సబ్బు ఇవే పెట్టుకునేవారు తలకి. చిన్ని కృష్ణన్ ఒక విజనరీ బిజినెస్ మ్యాన్. వాళ్ళకి ఫార్మా కంపెనీ ఉండేది. ఫస్ట్ మెడిసిన్స్ ని స్మాల్ శాషాలో ప్యాక్ చేసి సెల్ చేయడం స్టార్ట్ చేశారు. లో ప్రైస్, ఈజీ యాక్సెస్, కామన్ పీపుల్ కి రీచ్ అవ్వాలి అని. ఇది అప్పట్లో చాలా ఇన్నోవేటివ్ ఐడియా. తర్వాత ఆయన సన్ సికే రంగనాథన్ ఈ ఐడియాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. షాంపూని ఈ చిన్న శాషేలో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. అప్పుడే మార్కెట్ లోకి ఎంట్రీ అయింది చిక్ షాంపూ. ₹1 ప్యాకెట్, ఒకసారి వాడొచ్చు, అందరూ కొనుక్కోవచ్చు. ఇది జస్ట్ ప్రొడక్ట్ కాదు, ఇది మాస్ రెవల్యూషన్. ఈ రంగనాథన్ ఆయన తండ్రి పేరుని ఈ షాంపూకి పెట్టారు. గ్రామాల్లో ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ ఈ షాంపూని వాడటం మొదలు పెట్టారు. మ్యాసివ్ సక్సెస్ వచ్చింది. చిక్ షాంపూ సక్సెస్ చూసి హిందుస్థాన్ యూనిలివర్ లాంటి బిగ్ కంపెనీస్ కూడా శాషెట్ స్టార్ట్ చేశారు. ఎంటైర్ మార్కెట్ చేంజ్ అయింది. షాంపూ యూసేజ్ ఇండియాలో బూమ్ అయింది. రూరల్ మార్కెట్ ఓపెన్ అయింది. మనం చిక్ షాంపూ గురించి మాట్లాడినప్పుడు రంగనాథన్ ఎగ్జిక్యూషన్ గుర్తొస్తుంది, కానీ దాని వెనక ఉంది ఒక సైలెంట్ జీనియస్, చిన్ని కృష్ణన్. ఫాదర్ విజన్, సన్ ఎగ్జిక్యూషన్ కలిస్తే మ్యాసివ్ సక్సెస్ వస్తుంది.